హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో కంటిన్యూ చేద్దామా? ఓకే, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? తిన్నారా బ్రేక్ఫాస్ట్ అందరూ? కంటిన్యూ చేద్దామా ఇక్కడ నుంచి? సో ఎంతవరకు చెప్పుకున్నాం మనం? షబ్స్, హర్బ్స్, క్లైంబర్స్, క్రీపర్స్ కోసం చెప్పుకున్నాం కదా. సో అవన్నీ అమ్మ బాగా నేర్చుకోండి. టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్, ఓకేనా? ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎక్కడి నుంచి అయినా సరే మిడిల్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, మిడిల్ ఆఫ్ ద లెసన్ దే కెన్ గివ్ దేర్ విష్. ఓకే, నో డైరెక్ట్ క్వశ్చన్స్ అట్ ఆల్. డైరెక్ట్ క్వశ్చన్స్ అసలు ఉండవు, అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో లీవ్స్ గురించి నేర్చుకుందాం. మనం లీవ్స్ చూసాం కదా. లీవ్స్, థిన్ లీవ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? కొబ్బరి చెట్లు లీవ్స్ కూడా ఎలా ఉంటాయి మనకి? ఆ షేప్ వేరేగా ఉంటుంది. కత్తి గేమ్స్ ఆడేవాళ్ళం కదా, మీ పిల్లలు ఆడేవారు కదా కత్తిలాగా చేసుకొని. సో సి ఆ షేప్లో అది. ఓకే, ఈ షేప్లో ఒకటి, ఈ బనానా షేప్లో ఒకటి. ఓకే, ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. యూ మే అబ్జర్వ్ థిన్ లైన్స్ ఆన్ ద లీవ్స్ ఆన్ ద ప్లాంట్లో లీవ్స్ ఒక బయటికి వెళ్ళి ఒక ప్లాంట్లో ఒక లీవ్, జస్ట్ ఒక లీవ్ తెంపి వాటిలో గీతలు ఉంటాయి కదా, వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ గీతలను ఏమంటారంటే ద ప్లాంట్స్, దీస్ ఆర్ వెయిన్స్. మనకు ఎలాగ లోపల వెయిన్స్ ఉంటాయో, ఈ లీవ్స్ మీద ఉన్న గీతల్ని వెయిన్స్ అంటారు. మొక్కలు కూడా ఉంటాయి, ఓకేనా? మొక్కల్లో ఆకులు కూడా ఉంటాయి. ద ప్యాటర్న్ ఆఫ్ వెయిన్స్ ఆన్ ద లీవ్స్ ఆర్ కాల్డ్ వెనేషన్. ఈ ప్యాటర్న్ చూసారా? ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొబ్బరి ఆకులో కూడా ప్యాటర్న్ ఉంటుంది, ఇలాగా. ఓకే, ఇదో ప్యాటర్న్. నెక్స్ట్ బనానా లీఫ్లో ప్యాటర్న్ ఎలా ఉంది? సో ఈ ప్యాటర్న్. ఈ మామూలుగా మందార హెబిస్కస్లో ఎలా ఉంది? హిబిస్కస్ ఇలా ఉంటుంది, ఓకేనా? సో ఈ ప్యాటర్న్ పేరు ఏంటంటే వెనేషన్. వాట్ ఆర్ ద లైన్స్ ఆర్ కాల్డ్? లైన్స్ పేరు వెయిన్స్, ద ప్యాటర్న్ ఈస్ కాల్డ్ వెనేషన్. లైన్స్ ఆర్ కాల్డ్ వెయిన్స్ and the pattern is called venation. What are the difference do you see in the veins? Veins లో ఏం డిఫరెన్స్ చూసారు? ఈ వెయిన్స్ ఇలా ఉన్నాయి, ఈ వెయిన్స్ ఇలా ఉన్నాయి అన్నమాట. ఓకే, ప్యారలల్ వెనేషన్, రెటిక్యులేట్ వెనేషన్ అంటారు. అది చెప్తాను చూడండి. In some leaves you can observe a nut-like pattern of veins on both sides of the thick middle vein. మిడిల్ వెయిన్ ఏమంటారమ్మా? మిడ్ రిబ్ అంటారు. మధ్యలో ఒక పొడుగ్గా ఉంటుంది, మధ్యలో దాన్ని మిడ్ రిబ్ అంటారే. ఇది నెట్ లైక్ స్ట్రక్చర్, ఓకేనా? ఈ వెయిన్స్ ఇటు అటు ఉంటుందని నెట్ లైక్ స్ట్రక్చర్. ఓకే, దిస్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ రెటిక్యులేట్ వెనేషన్. ఏమంటారు? మిడ్ రిబ్కి అటు ఇటుగానే ఉంటుందని ఏమంటారమ్మా దీన్ని? రెటిక్యులేట్ వెనేషన్. సమ్ లీవ్స్ యూ మే అబ్జర్వ్ దట్ వెయిన్స్ రన్ ప్యారలల్గా రన్ అయితే దాన్ని ఏమంటారు? ప్యారలల్ వెనేషన్ అంటారు. ప్యారలల్ వెనేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? ప్యారలల్ వెనేషన్కి ఎగ్జాంపుల్ బనానా. ఓకే, రెటిక్యులేట్ వెనేషన్స్కి హైబిస్కస్. ఇది ఇలాగుండి ఇటొకటి ఇష్టం వచ్చినట్టు ఉంటాయి అనమాట వెయిన్స్ అన్ని, ఇలాగా. ఓకే, ఇష్టం వచ్చినట్టు ఉండకుండా ఓన్లీ ఒకే లైన్లో ఉంటే వాటిని ఏమంటారు? ప్యారలల్ వెనేషన్ అంటారు. ఇన్ సమ్ లీవ్స్ యూ మే అబ్జర్వ్ ద వెయిన్స్ రన్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఓన్లీ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. గ్రాస్లో కూడా సేమ్ ప్యారలల్గా రన్ అవుతుంది. ఒకసారి బనానా లీఫ్ మన అరిటాకు తీసుకొని చూడండి అమ్మ, చూస్తే అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. The leaves of banana plants and grass exhibit parallel venation. Yes, this is very very important. Example for parallel venation. What is the example for parallel venation? Banana plant and ఇంకేంటి? గ్రాస్. బనానా ప్లాంట్ అండ్ గ్రాస్. These are the examples. Okay.
నెక్స్ట్ సో నౌ లెట్ us ట్రై టు ఎక్స్ప్లోర్ ద రూట్స్. ఇప్పుడు మనం రూట్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ ప్యారలల్ వెనేషన్, రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటి, ఇక్కడ డెఫినిషన్స్ ఉన్నాయి, ఒకసారి నోట్ చేయండి. డెఫినిషన్స్ మీరు ఒకసారి నోట్ చేయండి. ఓకే, ఇప్పుడు రూట్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నాం? లీఫ్లో నెట్ లైక్ స్ట్రక్చర్ ఏంటి, వెయిన్స్ ఏంటి, వెనేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వెనేషన్ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు రూట్స్ గురించి నేర్చుకుందాం. ఒక మొక్క ఉంది, ఒక 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ నీకు ఇచ్చారు. మీకు ఏమి ఇచ్చారు? 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చారు. సి వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ద రూట్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? వాట్ ఆర్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ కలెక్టెడ్ బై యూ. మీరు బయటికి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేయండి. అంటే పిచ్చి మొక్కలు ఏమైనా పేకండి, మంచి మొక్కలు ఏం లాక్కండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ద రూట్స్? సి, ఇది ఈ రూట్, ఇది ఈ రూట్, ఫైబ్రస్ రూట్ అంటారు. చెప్తాను. గడ్డి లాంటి రూట్స్, గడ్డిలా ఉంటే వాటిని ఫైబ్రస్ రూట్స్ అని అంటారు. ట్యాప్ రూట్ అంటే ఒకే రూట్ ఉండి అందులోంచి ఇలా చిన్న చిన్న రూట్స్ వస్తే దాన్ని ఏమంటారు? ట్యాప్ రూట్ అంటారు. ఓకేనా? సి, the roots of this plant consist of a main root and small side roots arising from it. ఒక మెయిన్ రూట్ ఉండి స్మాల్ రూట్స్ అందులోంచి వస్తుంటే సైడ్ నుండి, which has one main root and small side roots are coming from the main root. దాన్ని ఏమంటారంటే ట్యాప్ రూట్. దాన్ని ఏమంటారు? ట్యాప్ రూట్ అంటారు. ఓకే, వాట్ వీ కాల్ ఇట్ ఈస్ ట్యాప్ రూట్. ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి? థిన్ రూట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. నాట్ ఏ మెయిన్ రూట్, but thin roots are arising from its main part. That is what we call the roots of this plant appear bunch la untayi. Small sized thin roots arising from the base of the stem base. ఉల్లికాడలు చూడండి, ఉల్లికాడలు ఎలా ఉంటాయి, అది పట్టి ఇది ఇలా ఉంటుంది కదా, ఇది భూమిలోంచి పట్టి ఇలా లాగామనుకోండి ఎలా ఉంటుంది? అది ఫైబ్రస్ రూట్ ఉంటుంది. ఓకేనా? సచ్ రూట్స్ ఆర్ కాల్డ్ ఫైబ్రస్ రూట్స్. నోట్ చేసుకోండి. The roots of the plant appear as a bunch of similar sized thin roots arising from the base of the stem. Such roots are called fibrous roots. Okay na? Then fibrous roots ani antaru. The roots of the plants consist of one main root. ఒక మెయిన్ రూట్ ఉండి సైడ్ నుండి చిన్న చిన్న రూట్స్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే ట్యాప్ రూట్ అంటారు. సో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్ ఇన్ అ ప్లాంట్స్? వీ హ్యావ్ 2 టైప్స్. దే ఆర్ ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్. ఓకేనా? అది గ్రాస్లో ఏముంటుంది మనకి? గ్రాస్లో ఉండేది. రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫైబ్రస్ రూట్ అంటే గ్రాస్. ఈ మొక్క ఇచ్చి మీకు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు చెప్పనా? విచ్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ అంటారు. విచ్ టైప్ ఆఫ్ రూట్, విచ్ టైప్ ఆఫ్ venation. Okay, which type of venation, which type of root అంటారు. ఇది హెర్బా, ష్రబ్బా, హెర్బా అని అడుగుతారు. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 ఇలా కేస్ బేస్డ్ స్టడీ క్వశ్చన్స్లో అడుగుతారు. అండ్ ఆల్సో ఈజ్ ఇట్ హ్యావ్ ఫ్లవర్స్ అంటారు. ఫ్లవర్స్ అని అడుగుతారు. సో ఈ 4 కలిపి 4 మార్క్స్, either 4 మార్క్స్ క్వశ్చన్ ఆర్ అదర్వైజ్ 3 కలిపి 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారనమాట. సో అలా అడుగుతారు మీకు క్వశ్చన్. ఎస్, కమింగ్ టు
ఈజ్ దర్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద టైప్ ఆఫ్ వెనేషన్ అండ్ టైప్ ఆఫ్ రూట్? ఇక్కడ నేనేం క్వశ్చన్ అడిగాను మీకు, విచ్ టైప్ ఆఫ్ వెనేషన్, విచ్ టైప్ ఆఫ్ రూట్. సో ఆ రెండు క్వశ్చన్లు అడిగాను అంటే దాని అర్థం ఏంటి, ఆ రెండింటి మధ్యన ఎస్ రిలేషన్ ఉంది. రిలేషన్ బిట్వీన్ టైప్ ఆఫ్ లీఫ్ వెనేషన్ అండ్ టైప్ ఆఫ్ రూట్. సి అబ్జర్వ్ చేద్దాం రండి. Example such plants you can include lemongrass, fibrous root, marigold also fibrous root, sadabahar is example for fibrous root, periwinkle, sadabahar చాలా సార్లు అడిగాడు సదాబహార్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అని చెప్పి. దీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫైబ్రస్ రూట్. ఫైబ్రస్ రూట్ బాగా గుర్తుంచుకోండి, లెమన్ గ్రాస్, నార్మల్ గ్రాస్, మ్యారీగోల్డ్, సదాబహార్. ఓకే, రికార్డ్ మీరు కొన్ని ప్లాంట్స్ కలెక్ట్ చేయండి, కలెక్ట్ చేసి వాటిని ఇక్కడ రికార్డ్ చేయండి. నేమ్ ఆఫ్ ద ప్లాంట్ లెమన్ గ్రాస్, ప్యారలల్ వెనేషన్, ఫైబ్రస్. ఇంకోటి చెప్దాం, ప్యారలల్ వెనేషన్ అయిందా, లెమన్ గ్రాస్ ప్యారలల్ వెనేషన్, బనానా, బనానా, banana leaf, parallel venation, fibrous root, mango, mango leaf, reticulate venation. ఎందుకంటే లీఫ్, మ్యాంగో లీఫ్ ఎలా ఉంటుంది, ఇలా సన్నగా ఎలా ఉంటుందా, ఇక్కడ మిడ్ రిబ్ ఉంటుందా, ఇలాగా 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 ఇలా ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు ఉంటాయి అన్నమాట. నెట్ లైక్ స్ట్రక్చర్. రెటిక్యులేట్ వెనేషన్ ఇక్కడ ఏమవుతుంది, ట్యాప్ రూట్. సో వాట్ ఈస్ ద రిలేషన్, ఇఫ్ ద వెనేషన్ ఈస్ ప్యారలల్ దెన్ ద రూట్ సిస్టమ్ ఈస్ ఫైబ్రస్, ఇఫ్ ద వెనేషన్ ఈస్ రెటిక్యులేట్ the root system is tap root. So parallel, fibrous root, reticulate, tap root, RTPF. ఓకే, రెటిక్యులేట్ వెనేషన్కి ట్యాప్ రూట్ ఉంటుంది, ప్యారలల్ వెనేషన్కి ఫైబ్రస్ రూట్ ఉంటుంది అనమాట. సో సదాబహార్ చెట్టు గురించి, మొక్క గురించి తెలుసుకుందాం రండి. టైప్స్ ఆఫ్ రూట్స్. సదాబహార్ ప్లాంట్ హ్యాజ్ అ yes here Sadabahar plant has a tap root and its leaves have a reticulate venation. ఇందాక మనం తప్పు చదివాము, ఏంటి సదాబహార్కి ఏమని చెప్పాను, ఫైబ్రస్ రూట్ అని చెప్పాను, కాదు. సదాబహార్ ఏంటి, సదాబహార్ ట్యాప్ రూట్. నేను ఎప్పుడు చూడలేదు సదాబహార్, నాకు పిక్చర్ దొరికితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. ఓకే, సదాబహార్ ప్లాంట్, సదాబహార్ ప్లాంట్కి ఏముంటుంది, ట్యాప్ రూట్. ఓకే, ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ట్యాప్ రూట్ ఉంటుంది కాబట్టి వెనేషన్ ఏమొస్తుంది మనకి, రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. ఓకే, ట్యాప్ రూట్ ఆల్వేస్ ద ప్లాంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ట్యాప్ రూట్, it is always contains reticulate venation. Do other plants with the reticulate venation have tap roots too? Yes. See, coming to lemongrass. Lemongrass, on the other hand, it has a fibrous root and its leaves have a parallel venation. Parallel venation. Okay? Parallel venation. Parallel venation, fibrous root, reticulate venation, tap root. ఓకే, ఈ రెండు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. సదాబహార్ ప్లాంట్ గురించి రాయండి అని చెప్పిస్తాడు, అలాగే లెమన్ గ్రాస్ గురించి రాయండి అని చెప్పిస్తాడు. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తాడు అనమాట ఇలాగా. ఆర్ అదర్వైజ్ 1 మార్క్ క్వశ్చన్లో ఆ సదాబహార్ ప్లాంట్ హ్యాస్ డాష్, ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ రూట్, సెకండ్ ఆప్షన్ ఫైబ్రస్ రూట్, థర్డ్ ఆప్షన్ ట్యాప్ అండ్ ఫైబ్రస్ మిక్స్డ్, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబౌవ్. మనకేం తెలుసు, ట్యాప్ రూట్. సో ట్యాప్ రూట్ రాస్తాం అన్నమాట. అలా parallel venation have fibrous roots and reticulate venation have tap roots. See, coming to chickpea, this one also important. Chickpea, chana. This is another example for plant.
with tap root and reticulate venation in the leaves. చెన కొమ్ము శనగలు ఉంటాయి చూడండి, అది అదే దాన్ని చిక్పీ అంటారు. అది దానికి ఏ రూట్ సిస్టమ్ ఉంటుంది? ట్యాప్ రూట్ సిస్టమ్, రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుంది. వీట్ చూడండి, గ్రాస్ టైప్ వచ్చేవి వీట్ కానీ, రైస్ కానీ, మేజ్ కానీ అవన్నీ ఫైబ్రస్ రూట్ కింద వస్తాయి అన్నమాట. గడ్డిలా ఉన్న లెమన్ గ్రాస్ అవన్నీ ఫైబ్రస్ సిస్టమ్. Wheat is an example for plant with fibrous roots and parallel venation in its leaves. Okay, wheat is an example of a plant with fibrous roots. చెప్పాను కదా, వీట్ గడ్డిలా ఉన్నవన్నీ వీట్, మేజ్, రైస్, లెమన్ గ్రాస్, నార్మల్ గ్రాస్ ఇవన్నీ ఏమొస్తాయి? ఫైబ్రస్ రూట్, ప్యారలల్ వెనేషన్. అండ్ ఆల్సో ఇది స్వీట్ కార్న్ కూడా, కార్న్ ఆల్సో. ఓకే, చనా చూస్తే చిక్పీ, అది చూస్తే ఏంటది? ట్యాప్ రూట్, రెటిక్యులేట్ వెనేషన్. ఓకే, సో ఈజ్ దర్ ఎనీ రిలేషన్ అమంగ్ సీడ్ ఆఫ్ ప్లాంట్ అండ్ టైప్ ఆఫ్ రూట్? ఇదే క్వశ్చన్ అడుగుతారు మీకు. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ అమాంగ్ ద సీడ్ ఆఫ్ అ ప్లాంట్ అండ్ టైప్ ఆఫ్ అ రూట్ అండ్ లీఫ్ వెనేషన్? ఎస్, సీడ్కి, వెనేషన్కి, రూట్కి ఏవైనా రిలేషన్ ఉందా? ఎస్, సీడ్కి, రూట్కి, తర్వాత ఏంటి మనం ఇంతవరకు చదువుకున్నాం? ఏంటి? వెనేషన్ చదువుకున్నాం, టైప్స్ ఆఫ్ రూట్ చదువుకున్నాం. ఇప్పుడు సీడ్కి వచ్చాం. సీడ్ ఎక్కడికి వచ్చాం? సీడ్ ఎలా వచ్చాం? చనాదాలు తీసుకోమన్నాడు. దాన్ని 2 కాటిలిడియన్స్ ఉంటాయి అనమాట. 2గా విడగొడితే 2 కాటిలిడియన్స్ ఉంటాయి. సో సీడ్కి వీటికి ఏమైనా రిలేషన్ ఉందా? ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటి? వెనేషన్కి రూట్స్కి రిలేషన్ ఉంది. ఓకేనా? అవునా కదా? రెటిక్యులేట్ వెనేషన్, ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్కి ప్యారలల్ వెనేషన్. సో ఆ రెండింటికి రిలేషన్ ఉందని తెలుసుకున్నాం. నెక్స్ట్ కమింగ్ టు దాల్. దాల్ మీన్స్ చనాదాల్, సీడ్. చనాదాల్ అంటే సీడేనా? సో సీడ్కి రూట్కి వెనేషన్కి ఏమైనా రిలేషన్ ఉందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. సోక్ సమ్ చిక్పీ అండ్ మేజ్ సీడ్స్ ఇన్ వాటర్ ఫర్ 2 to 3 days. ఆ తర్వాత ఏమవుతుంది? కొమ్ము శనగలు మనం ఎప్పుడైనా శనగలు నానబెట్టి వదిలేస్తే, లేదా పెసలు ఏమైనా నానబెట్టి వదిలేస్తే స్ప్రౌట్స్ వస్తాయి ఇలా. ఓకేనా? సపోజ్ చిన్న పెసలు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో పెసలు నానబెడితే ఇలా స్ప్రౌట్స్. ఈ మధ్యన అందరూ స్ప్రౌట్స్ తింటున్నారు కదా. సో ఇక్కడ నుండి ఇలా మొక్క వస్తుంది అనమాట. ఈవెన్ మెంతులు కూడా, మెంతులు ఏమైనా నానబెట్టి ఒక 2-3 days అలా ఉంచేస్తే స్ప్రౌట్ మెంతులు వస్తాయి. ఓకే, దాన్ని 2 ముక్కలు చేసాం అనుకోండి, అది ఈజీగా ముక్కలు అయిపోద్ది. సో ఒక ముక్కను ఏమంటాం? కాటిలిడియన్స్ అంట. ఇంకో ముక్కని ఇది ఇంకో కాటిలిడియన్, ఇదొక కాటిలిడియన్, ఇదొక కాటిలిడియన్ అని అంటాం అనమాట. ఒక్కొక్క దాంట్లో ఓన్లీ ఒక పార్టే ఉంటుంది, దాన్ని మోనోకాటిలిడియన్ అంటారు. జొన్న, ఇది ఎందులో చూస్తాం మనం? మెయిజ్లో కానీ. పాప్కార్న్ చూసారా? పాప్కార్న్ సీడ్స్, దాన్ని ఏమంటారా? స్వీట్ కార్న్. అందులో ఓన్లీ 1 ఉంటుంది, 1 కాటిలిడియనే ఉంటుంది అనమాట. డైకాటిలిడియన్, మోనోకాటిలిడియన్ అని అంటారు ఈ రెండింటిని. ఓకే, chickpea seeds are split into 2 parts. Each part is called cotyledon. Plants that have seeds with 2 cotyledons are dicotyledon. 2 cotyledons unte dicot, only ఒకటే cotyle. Maize has a single thin cotyledon. Plants with such seeds are called monocotyledon. Monocot అంటారు. సింగిల్ గా ఉంటే మోనోకాట్, డబుల్ ఉంటే డైకాట్. ఇప్పుడు మన రిలేషన్ తెలుసుకుందాం. ఓకేనా? డైకాటిలిడియన్ ప్లాంట్స్ హ్యావ్ రెటిక్యులేట్ వెనేషన్ అండ్ ట్యాప్ రూట్ సిస్టమ్. సి, రెటిక్యులేట్ వెనేషన్, ట్యాప్ రూట్ సిస్టమ్, డైకాటిలిడియన్. ఓకే, ప్యారలల్ వెనేషన్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, మోనోకాటిలిడియన్. ఆర్టీడి, పిఎఫ్ఎం ఆర్ ద బండగుర్తులు, దట్ ఈస్ షార్టెస్ట్ ఫామ్. ఓకే, ఆర్టీడి అంటే రెటిక్యులేట్ వెనేషన్, ట్యాప్ రూట్, డైకాటిలిడియన్. ప్యారలల్ వెనేషన్, ఫైబ్రస్ రూట్, మోనోకాటిలిడియన్. ఓకే, వైల్ మోనోకాట్ ప్లాంట్స్ హ్యావ్ ప్యారలల్ వెనేషన్ అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. సో ఈ 2 గుర్తులు గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంతటితో మనకి రిలేషన్ అయింది. ఇప్పటి వరకు మనం ప్లాంట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? హౌ టు గ్రూప్ యానిమల్స్ గురించి
నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా? ఆల్వేస్ స్మైల్స్. లవ్ యూ ఆల్. బాయ్.